నార్సింగ్ పిఎస్ పరిధిలోని ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నారు కదా, నేను అదే ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాను. అయితే ఇద్దరి మధ్య జరిగిన ఒక వాగ్వాదం, అంటే ఇంటి ముందు వేసిన ఒక ముగ్గు వల్ల వాగ్వాదం జరగడం కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది. అయితే ఈ గొడవ ఏ వ్యక్తుల మధ్య అయితే జరిగిందో వాళ్ళిద్దరు కూడా ఒక వ్యక్తి ఎవరైతే చంపబడ్డాడో చంపిన వ్యక్తి ఏంటంటే దాన్ని కక్ష పెట్టుకొని నిన్న సాయంత్రం వచ్చి అతని ఇక్కడ బార్బర్ షాప్ చూస్తున్నారు కదా, నా వెనకని ఇది రీసెంట్ గా కొత్తగా కట్టించిన బార్బర్ షాప్ అని కూడా తెలుస్తోంది. అయితే ఇందులోని అతన్ని గొంతు కోసి చంపిన సంఘటన అయితే చోటు చేసుకుంది అనమాట. ఆల్రెడీ అప్పుడు ఆల్రెడీ కొట్టినుండే మా డాడీని, ఆల్రెడీ నెత్తి వాళ్ళ కొట్టినుండే, కేసు చేసినాం మేము ఊరు పెద్ద మనుషుల దగ్గరకు పోయి అది 31st మార్నింగ్ అయిన ఉండే. అప్పుడు పెద్ద మనుషులు తనకి మాట్లాడితే వాళ్ళకి కాంప్రమైజ్ చేయించారు. మేము అట్లా మళ్ళీ రిటర్న్ తీసుకున్నాం. మేము అప్పటికి కేసు రిటర్న్ తీసుకొని అనుకున్నాం, వాళ్ళే కేసు రిటర్న్ తీసుకొని ఇంకా తీసుకున్నాం. మేము చెప్తానే ఉన్నాం వాళ్ళు మళ్ళీ వస్తారు మా దగ్గరికి ఇట్లా చేస్తారు, చెప్తినలేరు. ఇప్పుడు ఇట్లా అయిపోయింది. మీరు మీ ఫాదర్ని లాస్ట్ టైం ఎప్పుడు చూసారు? నిన్న చూసారా? ఓకే, నిన్న ఓకే. మమ్మీకి ఏంటంటే హెల్త్ బాగాలేక ఉన్నారు. మీ డాడీని మీరు నార్మల్గా ఎదురుగా ఉంది కదా బార్బర్ షాప్, మరి అక్కడికి ఒకసారి వెళ్ళడం కానీ చూడడం కానీ చేయలేదు? నేను ఇంట్లో ఉన్నాను మ్యామ్, బయట ఉన్నారా మీరు కూడా? ఓకే. వాళ్ళ మమ్మీ ఇక్కడనే ఉంటుంది, రాజు వాళ్ళ మమ్మీ ఇక్కడనే ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు మీ డాడీ బాడీ ఉందా? ఉండే. మార్నింగ్ అంటే పోలీసు వాళ్ళు వచ్చి మాకు మార్నింగ్ లేపుతారు 5 o'clock ఇట్లా. మాకు బి తెలియదు, ఆయన పోయి సరెండర్ అయిపోయినంట, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినంట పిఎస్కి. అప్పటి వరకు మాకు తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి మాకు అప్పుడే చెప్పారు, అప్పుడే తెలుసు మాకు. నాయనా 1 గంట 2 గంటల దాకా ఉన్నా నాయన. ఆడికెళ్ళి నా నడుములు వస్తున్నాయని పోయిన బిడ్డ. నువ్వు అమ్మ అన్నాడు. దానైనా నువ్వు కూడా రారా, నీ కాలు మొక్త బిడ్డ పండుకుంది రారా అని అంటే, నువ్వు అమ్మ నేను వస్తా కానీ నువ్వు అంటున్నాని మళ్ళీ ఇంట్లోనే కూర్చున్నాడు. ఇంట్లో కూర్చుంటుండే, ఎప్పటికీ ఇంట్లో కూర్చుంటే నేను నమ్మలేక నిద్ర రాకపోతుండే. గడికొచ్చి చూస్తుంటే రాజా అంటే అంటుండే. దానైనా అని అంటే వస్తుండే. రాత్రి రాలేదమ్మా, నువ్వు వండుకోపో, నేను వస్తాపో అన్నాడు. అప్పుడు అక్కడ ఇంట్లో ఎవరైనా బయట కనిపించడం బయట ఎవరు కనిపించలే బిడ్డ. ఇక మీరుకుండి చూస్తారు, మీరుకుండిగా ఒక్కడే నీళ్ళకు పోతే నేను పోతుంటే వెనుక బోర్కాడికి. ఎందుకురా నీళ్ళు తెల్లందాకా నీళ్ళు మోస్తావేమ్రా అని బోర్కాడికి పోతుంటే, అక్కడ బోర్కాడికి పోలే. ఈ బట్టలు పిండేతానా ఎవరం లేము, ఒక్కడే ఉన్నాడు. ఇక ఎవరు లేరు అన్నట్టు పట్టుకున్నారు. ఇక ఎప్పుడెప్పుడు ఏం వినిపించలే బిడ్డ. ఏం చేసిండ్రో ఏమో బిడ్డ. మళ్ళీ లోపట ఏం లొల్లినరాలే ఏమినరాలే నాయన. నీ కాలు మొక్కుతా బిడ్డ. నాయ్య పోయిండు నాయన, నాయనా. అందరు చూసిండ్రు బిడ్డ. ముగ్గు దొక్కితే కాళ్ళకు అంటదా? కళాలు ఉంటాయి కదా బిడ్డ, అన్ని కళాలు వేస్తారు కదా. ఇప్పుడు మనం ముగ్గు దొక్కుతాం, అరికాళ్ళకు అంటుతుంది కదా. అరికాళ్ళు కూడా చూసిండ్రంట వచ్చిన వాళ్ళు, బస్తీ వాళ్ళంతా. అరికాళ్ళు కూడా చూసి కాళ్ళకు ముగ్గు లేదు, ఏం అంటలేదు. ఆ పిల్లగాడు దొక్కలేదు. ఇగో మా ఇంటి ముంగట కూడా మేము ముగ్గులు వేసినాము, కుక్కలన్నీ బొలరాడినాయి, కుక్కలన్నీ దొక్కినాయి అని వాళ్ళు కూడా అన్నారంట. అవ గవే గముల్లో ఇక్కడ ఒకటి ఉంది, అవ ఎదురుది. వాళ్ళు కూడా అన్నారంట. మళ్ళీ వాళ్ళు చూస్తుండగానే వచ్చిన వాళ్ళు అంతా చూస్తూనే ఉన్నారంట. దాని ఇంటి ముంగట వేసిన ముగ్గులా కుక్క వచ్చి బొలురుతూనే ఉందంట. కుక్క బొలురుతున్నది, కుక్క దొక్కుతున్నది. ఆ పిల్లగానికి కాళ్ళకు గింటలేదు. ఆ పిల్లగాడు దొక్కిండు అని అంటున్నారు, మీరు అంటున్నా అని వచ్చిన వాళ్ళు కూడా తిట్టిపోయినారు. ఇక తిట్టిపోయింది బాగా మనసులో పెట్టుకున్నారేమో. ఇక దీంట్లో మెల్లగా ఏదన్నా గెలిగించినట్టు కయ్యం పెట్టుకొని ఒట్టొట్టిగానే కొట్లాట పెట్టిందంట. కొడుకుని పిలిపించి కొట్లాడుతున్నాడు, అనేక మాటలు తిడుతున్నాడు అంటున్నాని కొడుకుకు చెప్పటాకల్లా కొత్త సంవత్సరం తాగున్నాడు అంట. ఆడు కూడా వస్తూనే కట్టె తీసుకొని నెత్తి మీద వేసిండు. నెత్తి వలిగిపోయింది, రక్తబండాలం నెత్తురు, కుట్లు పడ్డాయి. అమ్మ నా పిల్లగాని మీద గంత పగబట్టిండ్రమ్మా.
అమ్మా ఆ లంచేది ఊరు కూడా కాదమ్మా అమ్మా బాకారం ఇచ్చిండ్రమ్మా దాన్ని అమ్మా బాకారం ఇస్తే ఇక్కడనే వచ్చిండ్రు నాయన పుప్పలగూడెంలో ఉండ్రి పుప్పలగూడెంకి వెళ్ళి మళ్ళీ ఈడొచ్చి ఈడ ఇల్లు కట్టుకున్నది వాళ్ళ అయ్య జాగ చూపించిండు ఈడ ఇల్లు కట్టుకున్నప్పుడు నువ్వు ఆడపిల్ల అందరి కడుపులో జొర్రు ఉండాలి కదా మంచిగా మాట్లాడుకుంటూ ఉండాలి కదా అందరితోని అయ్యో 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 మనుషులను చూస్తే అయిపోయి మనుషులను చూస్తే ఏదన్నా ఒకటి ఇట్లా ఉముస్తుండే మనుషులను చూస్తే బయటికి వెళ్ళి ఉమిసి ఏదన్నా ఒకటి తీస్తుండే ఏదన్నా ఒకటి అంటుండే ఏమన్నా అనుకుంటా అని పాపం దానికే అని ఇన్న కానీ విననట్టే ఊకున్నాం మేము విననట్టే ఊకున్నాం సప్పటిదాకా పోతుంటాం ఎప్పుడు అందరికీ ఎరకది గట్ల గొడవలు పెట్టుకున్నది బిడ్డ ఏం చేయాలి నా పిల్లగాడు కూడా ఏమనలేదు నాయన అల్లనేం తిట్టలేదు అల్ల నోటికి పోలేదు సప్పుడు దాకా అంట్లోకి వస్తుండే అందులోకి వెళ్ళి ఇంట్లోకి వస్తుండే ఇంత తింటుండే తిందిరా అని అంటే వచ్చి ఇంత తింటుండే గంతే నాయన ఏం చేయాలి నాయన అమ్మా నాకు 4 బిడ్డలు బిడ్డ అమ్మా మొన్న పెద్ద బిడ్డ చచ్చిపోయింది నాయన అమ్మా నా కొడుకు ఇళ్ళ వెనుక ఆఖరి కొడుకు బిడ్డ అమ్మా ఆ దేవునికి మొక్కిన నాయన ఓ నాయన అందరినీ వాళ్ళనే ఇచ్చినవు స్వామి ఓ నాయన నాకొక్క కొడుకు నీయలేదు దేవుడా అని ఓ నాయనా ఏ దేవునికి దయ వచ్చిందో ఇల్లెనక ఒక్కడే పుట్టిండు నైనా ఓ నాయనా మేము సెటానా చెంప దెబ్బయ్యలే నాయనా ఓ నాయనా నా కొడుకును 4 మాటలు తిట్టలే నాయనా ఓ నాయనా ఈ నోటితోని మేము తిట్టలే నాయనా ఓ నాయనా అక్కలు ఎంత పానం చేతురు నాయనా నిన్ను ఓ నాయనా నిన్ను సంకలెత్తుకొని తిరిగిండ్రు బిడ్డ ఓ అయ్యా నాయ్యా ఊళ్ళో బస్తీలో ఉన్నారు కదా మాట్లాడుకోవాలి అట్లా చంపుకుంటే ఏమొస్తుంది ఇప్పుడు మా ఆడబిడ్డ ఎట్లా బతకాలి ఎవరు న్యాయం చేస్తారు ఎవరు పెట్టాలి ఇప్పుడు కొడుకు ఉన్నారు 2 బిడ్డలు ఉన్నారు ఎవరు ఆమె స్కూల్ చెప్పుకుంటుంది కాబట్టి కొద్దిగా నడుస్తుంది ఇప్పుడు ఇద్దరు చేసుకుంటే నడుస్తుంది కమ్మా ఇప్పుడు ఎట్లా న్యాయం చేస్తారు ఆమె భర్త నా మంది ఇచ్చిస్తారా ఎంత చిన్న ఆడబిడ్డే వాళ్ళ డాడీ టీచరు మేము ఈ ఇంటికి ఒక్క కొడుకని ఇచ్చినాము ఎంత బాగా చూసుకున్నాలే ఎంత మంచిగా ఉందని ఈమెనే తిట్టిపోతుంటాం మా తమ్ముడిని ఒక మాట తింటలేదు ఇట్లా తిడితే కూడా వద్దుతామే ఇట్లా గుట్కలు తీసుకోకు మందు తాగకు అని చెప్తుంటే మేము వచ్చినప్పుడు చెప్తుంటే సరే అక్క ఏం తీసుకోను అని అంటుండే వెళ్ళిపోతుండే ఇక మేము అంతకే చెప్పి వెళ్ళిపోతుంటాము మా ఆడబిడ్డకు నయం చేయండి బేట నయం కావాలి అంతే ఇంకో ఇదైతే రేపు ఇంకోటి అవుతుంది చిన్న అమ్మాయి. For more videos like this, subscribe Big TV channel.